హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన పాతకాలం నాటి జోమ్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎటువంటి ఆయిల్ని కూడా యూజ్ చేయనక్కర్లేదు. ఈ పచ్చడి కోసమని ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే మనం ఒక 10-15 పచ్చిమిర్చి దాకా అయితే తీసుకోవాలండి. కారం ఉన్నటువంటి అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత అయితే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని, పండిందైనా పర్లేదు పచ్చిగా ఉన్నదైనా పర్లేదు, ఈ పచ్చడికి కట్ చేసి అయితే ఇలా పెద్ద ముక్కలుగానే యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే దీంట్లోకి మనం ఒక 4-5 బెండకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోయాలి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడైతే దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫస్ట్ ఉడికించుకోవాలన్నమాట. సో ఇకైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే నేను ఉడికించుకుంటున్నాను అనమాట. ఒక 5 నిమిషాలు అయిపోయిందన్నమాట. అయిపోయిన తర్వాత అయితే ఓపెన్ చేస్తే కొంచెం టమోటాస్ అనేవి అడుగంటేస్తాయి అన్నమాట. సో చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో చూసారు కదా, 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అంతటిని అది పీల్చుకోవాలన్నమాట. అప్పుడే మనం పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇంకా వాటర్ అనేది అక్కడ ఉండిపోయింది పచ్చడిలో. సో చూసారు కదా, కనిపిస్తున్నాయి కదా వాటర్ అనేవి. వాటర్ ఉండకూడదు అనమాట. సో ఇక మళ్ళీ అయితే మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. సో ఇకైతే మనం 5 నిమిషాలు అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మనకి టమోటాస్ కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోయి ఉన్నాయి. సో చూసారు కదా, ఇక్కడ టమోటాస్ పీల్ అనేది బాగా వచ్చేసింది అనమాట. వాటర్ కూడా లేదు, మొత్తం అనేది ఇంకిపోయాయి. అబ్జర్వ్ చేసుకుందనమాట. అవన్నీ ముక్కలకి బాగా పట్టేసింది. ఇకైతే టమోటాస్ అన్నీ మెత్తగా సాఫ్ట్ అయిపోయాయి. బెండకాయ ముక్కలు కూడా మెత్తగా సాఫ్ట్ అయిపోయాయి. మీకు అనుమానంగా అట్లా అనిపించింది అంటే కొంచెం అలా వాటిని నొక్కి చూస్తే మనకి తెలిసిపోతుంది. సో చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇక ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే మనం మిక్సీలో వేసుకున్నామంటే మనకి అస్సలు టేస్ట్ ఉండదండి. అయితే రోల్లో అయినా దంపుకోవాలి, లేదంటే ఇలా ముద్దకం ఉంటుంది కదా, రోల్ లేకుండా ఉన్న వాళ్ళు ముద్దకం తీసుకొని మనమైతే కచ్చాపచ్చాగా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా అనేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనమైతే ఒక పెద్ద సైజు వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్నవి అయితే ఒక 3 అయితే యాడ్ చేసుకుని సరిపోతుంది. అలానే టేస్ట్కి సరిపడేలా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడైతే మనం వెల్లుల్లిని అంతా దాంట్లో కలిసిపోయేలాగైతే సాల్ట్ని మళ్ళీ ఇంకొకసారి నలుపుకోవాలన్నమాట. సో ముద్దకంతో అయితే ఇలా స్మాష్ చేసుకున్నట్టు అన్నామంటే మనకి ఈజీగా మెదిగిపోతుంది, ఆల్రెడీ ఉడుకుంటుంది కాబట్టి. సో చూసారు కదా, ఇలా ఉంటేనే సరిపోతుంది, మరీ మెత్తగా మెదుపుకోకూడదు. ఇకైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని దాన్ని అయితే ముక్కలుగా చేసుకుంటే టేస్ట్ ఉండదండి. నైఫ్ పెట్టి కట్ చేసుకుంటే ఇలా చూపిస్తున్నట్లుగా ఇలా ముద్దకొని తీసుకొని దంచుకున్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట పచ్చడి అనేది. ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే మనం దంపేసుకొని పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అది ఆనియన్ అనేది పచ్చళ్ళలోనే వేసుకొని దంచుకోవాలంటే కుదరదండి, ఎందుకంటే జోమ్గా ఉంటుంది, బెండకాయ వేసాం కాబట్టి అప్పుడు అది మెదగదు. సో అందుకనైతే నేను ప్లేట్లో వేసి దంచుకున్నాను. ఇప్పుడైతే అన్నీ వేసి యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మరొకసారి అయితే దంపుకొని సో చూపిస్తున్నట్లుగా ఇలా ఒకసారి అయితే మనం కలుపుకోవాలన్నమాట. ముద్దకంతో బాగా మెదుపుకోవాలి, అప్పుడే మనం వేసిన అన్నిటికీ ముక్కలు బాగా పడతాయి అన్నమాట. టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలుపుకోవడం వల్ల. సో మన పాతకాలంలో ఇలాగే చేసేవారు, మన అమ్మమ్మ వాళ్ళలాగా. సో చూసారు కదా, ఇకైతే దీన్ని తోడేసుకోవడమే. మనం బెండకాయలు యాడ్ చేసాం కాబట్టి జోమ్గా ఉంటుంది, సాఫ్ట్గా అట్లా జారిపోతూ జిగటగా అట్లా ఉంటుంది. కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలో రాగి సంగట్లు అయితే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని వేడన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక చూసారు కదా, ఇక పచ్చడి అనేది రెడీ అయిపోయి. సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.